ఏపీలో ఓటరు నాడి తెలిపే మరో నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం. ఓక్స్ పోపులి విశ్లేషణలోని ఇటువంటి నియోజకవర్గాలు 12 ఉన్నాయని వెల్లడించారు. విశేషమేంటంటే ఈ 12 నియోజకవర్గాల్లో 4 స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవే కావడం. ఇప్పుడు పోలవరం నియోజకవర్గం స్వరూపాన్ని ఒక్కసారి గమనిద్దాం. ఇది ఎస్టీకి రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గం. 1983లోను 85లోను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొడియం లక్ష్మణ్ రావు వరుసగా గెలుపొందారు. తర్వాత 1987 ఉప ఎన్నికలోనూ 1989లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాడిన దుర్గారావు విజయం సాధించారు. తిరిగి 1994లో టీడీపీ అభ్యర్థి పూనం సింగన్న ద్వారా 1999లో టీడీపీ నుంచే వంటా శ్రీనివాసరావు గెలుపొందారు. 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై గెలుపొందిన తెల్లం బాలరాజు వైసీపీలో చేరి 2012 ఉప ఎన్నికల్లో కూడా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాసరావు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి తెల్లం బాలరాజు అత్యుత్తమైనటువంటి మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో బాలరాజుకు వచ్చిన మెజార్టీ 42,070 ఓట్లు. ఇక్కడి టీడీపీకి జనసేనకు వచ్చిన మొత్తం ఓట్లను కలిపిన 28,692 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. మరి 2024 ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని ఓటర్ల నాడిని ఈ పోలవరం ప్రతిబింబిస్తుందో లేదో చూడాల్సిందే.